హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు 3,500 రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, శరన్నవరాత్రులు మొదలైనాయి. సో మొదటి రోజు నుంచి అమ్మవారి అలంకరణ, పూజా విధానం ఒక్కొక్కటిగా మనం ఒక్కొక్క వీడియో రూపంలో అందిద్దాం, సరేనండి? మరి ఈరోజు మొదటి రోజు అమ్మవారి అలంకరణ కానీ, ఆ రోజు అవలంబించాల్సిన పూజా విధానం కానీ, తర్వాత నైవేద్యం కానీ, ఇవన్నీ ఒక్కసారి. సాధారణంగా మనం దుర్గాదేవిని అనుసరించదలుచుకున్నాం. విజయవాడలో దుర్గాదేవికి చేసే అలంకారం, అలాగే ఇళ్లలో సాధారణంగా ఏం చేసుకుంటారు, శ్రీశైలంలో అమ్మవారిని ఎలా అలంకరిస్తారు, ఈ 3 వాక్యాలు చెప్తాం, 3 విషయాలు. అట్లనే ఇవాళ మొదటి రోజు కాబట్టి తొలి రోజున అమ్మవారిని బాలా స్వరూపంగా కొలిచే విధానం సాధారణంగా ఇళ్లల్లో ఉంటుంది. బాల మొదటి రోజు ఇవాళే కదా మొదలు పెట్టాము. అవునవును. ఈ బాలగా అలంకరించుకుంటే బాల అనే స్వరూపంతో అర్చించి అమ్మవారికి తేలికగా నివేదన చేస్తారు. తేలికపాటి నివేదన చేసి ఎవరైనా బాల చిన్న పాపని చూసుకుని ఆమెకి పూజ చేసుకోవటం. అయితే నవదుర్గా స్వరూపాలు, నవదుర్గా స్తోత్రం అని ఒక స్తోత్రం ఉంది. దాంట్లో 9 మంది దుర్గలు ఎవరెవరు, ప్రథమం శైలపుత్రి చ అని చెప్తారు. మొట్టమొదటిది శైలపుత్రి, అదే మనం బాలా స్వరూపం అని చెప్తున్నాం. అయితే శ్రీశైలంలోనూ అక్కడ నవదుర్గా స్వరూపాలని అర్చిస్తారు. ఇది దుర్గా స్వరూప వర్ణనే కదా ఇది. అయితే శైలపుత్రిగా అమ్మవారిని అలంకరిస్తారు. హిమోత్పత పర్వతరాజపుత్రికగా పార్వతీదేవి మొదట అవతరించిందని, ఆయనకే కూతురుగా జన్మించిందని ఆమెని అర్చించడం అక్కడ విధానం. అయితే మనకి విజయవాడలో మాత్రం అమ్మవారిని స్వర్ణకవచాలంకృత దుర్గా స్వరూపంలో ఆవిష్కరిస్తారు. స్వర్ణకవచం ధరింపజేస్తారు. మొత్తం అన్ని బాహువులు, 10 బాహువులతోటి అట్లా చాలా బాగుంటుంది. స్వర్ణకవచం ఎంత బాగుంటుందో అమ్మవారు, భలే బాగుంటుంది. మామూలుగా నవ్వుతున్నట్టు ఉంటుందా, ఇంత కవచం వేసుకున్నా కూడా ఆ నవ్వు అలాగే ఉంటుంది. మామూలుగా కవచం ఎప్పుడేస్తారు, యుద్ధానికి వెళ్ళేటప్పుడు వేస్తారు. 10 రోజుల్లో యుద్ధం చేయబోయే ఆవిడ కవచం ధరించినా కూడా ఆ నవ్వు మీకోసమే నేను కవచం ధరించాను అన్నట్టుగా కనపడుతుంది. ఈ రోజున అమ్మవారికి పసుపచ్చటి వస్త్రాలు సమర్పిస్తారు. మనం మామూలుగా ఇళ్లలో చేసుకునేటప్పుడు ఏం చేస్తాము, అమ్మవారికి రోజు ఒక వస్త్రం, గాజులు, ఇట్లా అంటే వస్త్రము అలంకరణ 2 సమర్పించాలి. ఇది నియమంగా పెట్టుకుందాం. ఒకవేళ 10 రోజులు చేసేవాళ్ళు ఏం చేయొచ్చు, పసుపచ్చటి జాకెట్ బట్ట లేదా పసుపు రంగు చీర, పసుపు రంగు గాజులు. మొదటి రోజున పులిహోర, కట్టె పొంగలి. ఈ విజయవాడలో ఈ 2 చేస్తారు. అమ్మవారికి కట్టె పొంగలి నివేదన చేస్తారు, పులిహోర నివేదన చేస్తారు. మనం ఇంట్లో చేసుకునేటప్పుడు కట్టె పొంగల్ని, మనం మిరియం పొంగల్ చేసుకుంటాం, పెసరపప్పు పొంగలిని అమ్మవారికి నివేదన చేయొచ్చు. ఒకవేళ మనకి సాధ్యం కాదు, అంత అవకాశం లేదు, ఏదైనా ఒక నివేదన చేయదలుచుకుంటే కనుక ప్రతిరోజు పులగాన్ని నివేదన చేసుకోవచ్చు. పులగం, పెసరపప్పు, బియ్యం కలిపి వండేయటం. రోజు కూడా కాస్త నెయ్యేసి చిన్న బెల్లం ముక్క పెడితే అన్నము, చిత్రాన్నము, తీపి 3 నివేదించిన ఫలితం లభిస్తుంది. దానికి తోడు పులగం సలవా అని చెప్తారు. ఈ పులగ నివేదన చేయటం తర్వాత చక్కగా దాన్ని అన్నంగా మనం ప్రసాదంగా తీసేసుకుంటాం కదా. పులగానికి అన్నం అన్న పేరు ఉండదు. అది కట్టె పొంగల్తోటి, తీయ పొంగల్తోటి, పాయసంతో, అన్నంతో అన్నిటికీ సమానమే. పప్పు అన్నము 2 ఉండటం వల్ల కాబట్టి పులగాన్ని నివేదన చేసుకోవటము తొలి రోజున అమ్మవారి స్వరూపం ఇది. అయితే స్వర్ణ కవచాలంకృత దుర్గకి దుర్గమాసురుడు అనే ఒక రాక్షసుని సంహరించింది అమ్మవారు, అంచేతే ఆమె దుర్గ అయ్యింది. అయితే ఈ రోజున మనము దుర్గార్తి శమని అని చెప్పబడేటువంటి ధనుంజయకృత దుర్గా స్తుతి చదువుకుంటాం. దుర్గలో ద్వాత్రింశత్ నామావళి అని ఉంది. 32 నామాలున్న దుర్గా కవచాన్ని కూడా ఈ రోజున దుర్గా స్తుతిని కూడా మనం ఈ రోజున చదువుకోవచ్చు. ఇది భయాన్ని పోగొడుతుంది. దుర్గ శబ్దము భయాన్ని పోగొడుతుంది. ఎక్కడైనా ఆపదల్లో ఉన్నప్పుడు, ప్రయాణం చేసేటప్పుడు ఈ రోజున అమ్మవారిని ఎలా తలుచుకుంటామో అట్లా తలుచుకునే విధానాన్ని అలవర్చుకోవాలి. ఇదేంటంటే స్త్రీలకి రక్షణ ఇచ్చేటువంటి శబ్దం దుర్గ శబ్దం. ఇప్పుడు మనం ఆడవాళ్ళ కోసమే కదా చెప్తాం. మనం మొత్తం ఇంచుమించు 80% వ్యూవర్స్ ఆడవాళ్లే, స్త్రీలే కదా. ఆడవాళ్ళు ఎలా ధైర్యంగా ఉండాలో చెప్పటమే దుర్గా స్వరూపం యొక్క లక్షణం. మనం పూజని ఓమని పూజగా చేసేసి ప్రసాదంగా పెట్టేసి ప్రసాదం పంచేసి తినేసి వాయనాలు ఇచ్చేసి అంతటితో ఆగిపోవద్దు. ఏం చెప్తోంది అమ్మ మనకి,
నీ మీదకి వస్తే తిరగబడు, నీకు నువ్వుగా నిలబడు. ఈమె భర్తని పిలవల సాయానికి, ఆమె తన దగ్గర ఉన్న ఆయుధాలు పుచ్చుకుంది. ఆమెకు 18 చేతులున్నా నీకు 2 చేతులే ఉన్నా, చేతులు లేవు ఉన్నాయి కదా, చేతులతోటి ఎట్లా ఆమె యుద్ధం చేసింది? 18 చేతులతోటి చూపిస్తారు ఆ దుర్గని. వాహనము యుద్ధం చేసింది, ఆవిడ యుద్ధం చేసింది. ఆ స్వరూపాన్ని జ్ఞాపకం చేసుకుని జీవితంలో గెలవడానికి ఇలా పోరాడాలి. దసరాలో ప్రతిరోజు మనకి మనం అన్వయించుకోవాలి. ఈ అన్వయంతో ముందుకెళ్తే దసరా పూజలు చేసిన ఫలితం లభిస్తుంది. కష్టాలు రావా జీవితంలో? వస్తాయి. ఒకటి ఎవరైనా మన మీద పడ్డమే కాదు, మనకి సహజంగా జీవితం ఇచ్చే కష్టాలు కొన్ని ఉంటాయి. అవును, మరణాలు అనొచ్చు, పిల్లల నుంచి సెపరేషను, భర్తల నుంచి సెపరేషను, ఉద్యోగాల్లోనో ఎక్కడో ఇబ్బందులు, ఆర్థికమైన ఇబ్బందులు. నువ్వు నిలబడితే దుర్గలాగా నువ్వు అన్నిటినీ జయించగలుగుతావు. మనం శైలపుత్రి వ్యవహారం తీసుకున్న దుర్గాదేవి అయితే ఇట్లా చెప్పుకున్నాం. శైలపుత్రికి ఏం చెప్తారంటే, శైలపుత్రికి కూడా ఆవిడ సతీదేవిగా దహనం అయిపోయింది. అవును, అయిపోయి మళ్ళీ ఆ భర్తని పొందడానికి, మళ్ళీ ఆయనతో జీవితం కోసం హిమోత్పర్వతానికి పుత్రికగా పుట్టింది. పుట్టి ఆ భర్తని సాధించుకోవటం కోసం ఆయన ఎప్పటివాడు, ఈవిడెప్పటిది? పసిబిడ్డగా ఉంది ఇక్కడ, బాలికగా కదా జన్మించింది. బాలికగా జన్మించి కూడా మళ్ళీ భర్తని స్వాధీనపరచుకోవటం కోసం ప్రయత్నం చేస్తుంది. ఆమె ప్రయత్నం ఆమెదే, అంతే. అదే పెద్దెత్తు ప్రయత్నం కాకపోయినా రాజపుత్రిక ఆవిడ ఎంత హాయిగా అయినా ఉండొచ్చు. తపస్సు చేసుకుంటున్నటువంటి భీషణ తపస్సులో ఉన్న పరమేశ్వరుని ప్రార్థించడానికే తిరిగేది ఆవిడ. ఆయన వద్దంటే తపస్సు కూడా దిగింది. అంటే ఆమె ప్రయత్నం ఆమె చేసింది చూడు. అవును, అలాంటి ప్రయత్నం ప్రతి స్త్రీ చేయాలనే ఈ తొలి రోజు దసరా పండగ మనకి నేర్పిస్తుంది. చెప్పా కదా, పూజగా చేసేయద్దు. ఏమిటి ఇందులోది అని ఆలోచించండి. ఈ రోజు నుంచి మొదలుపెట్టి ఈ 10 రోజులు పోట్లాటలు, గొడవలు, యుద్ధాలు, తగాదాలు దానికి వెళ్ళద్దు. మీ నియమాలకి ఇతరులు, మీ స్పౌజ్ పక్కవాళ్ళు, భర్త కనుక ఒప్పుకోకపోతే, కుటుంబంలో కుదరకపోతే ఆ నియమాల జోలికి వెళ్ళబోకండి. కలశం పెట్టుకునే పద్ధతి ఉన్న వాళ్ళు తొలి రోజు నుంచి పొద్దున్నే తెల్లవారుజామునే లేచి కలశం పెట్టుకోవాల్సి వస్తారు. అఖండం కూడా ఈ రోజునే పెట్టుకుంటారు. పొద్దున్నే ముందు రోజు అమావాస్య కదా, అవును, పొద్దున్నే పెట్టేసుకోవడం. ఇప్పుడు దీనికి మళ్ళీ మంచి ముహూర్తం, పూజ ఎప్పుడు మొదలు పెట్టాలి అని అడుగుతాడు. సూర్యోదయంతో కనుక మొదలు పెడితే తప్పు లేదని చెప్తారు పెద్దవాళ్ళు. ముహూర్తంతో పని లేకుండా సూర్యోదయ కాలం చూసుకోవాలి. ఓకే, సూర్యోదయం బట్టి ఇప్పుడు ప్రాంతాల వారీగా సూర్యోదయం కొంచెం కొంచెం మారుతుంది కదా, నిమిషాల్లో మారుతుంది. సూర్యోదయంతో ఓం అని కనుక మొదలు పెట్టుకుంటే ఇక ముహూర్తం చూసుకోవాల్సిన పని లేదు. ఎప్పుడు కూర్చోబెట్టాలి ఇలా అడుగుతారు. అక్కడి నుంచి ప్రతిమా స్వరూపం, ఏ స్వరూపంలో ఉన్న అమ్మవారికి పూజ చేయాలి. సాధారణంగా అందరిళ్లలోనూ లలితా త్రిపుర సుందరి పటాలు ఉంటాయి. కుదిరితే అది, లేని పక్షంలో దుర్గాదేవి స్వరూపం, దుర్గా స్వరూపంలో ఉన్న అమ్మవారు, మనకి కనక దుర్గాదేవి ఫోటో ఉందనుకో, వారిని ఎవరికైనా పూజించుకోవచ్చు. విగ్రహాలు మీ ఇళ్లలో ఉన్న విధానాన్ని బట్టి కొత్తగా చేసుకునే వాళ్ళైతే మాత్రం ఇట్లా అమ్మవారి స్వరూపంలో అటు ఇటు సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత అని ఉంటుంది స్వరూపం. అటు ఇటు కూడా సరస్వతి, లక్ష్మీదేవి ఇలా సేవిస్తున్నటువంటి పటం ఇట్లా కూర్చుని ఉంటుంది కదా లలితాదేవి. ఆ పటాన్ని కనుక పెట్టుకుంటే ఈ 10 రోజులు పూజ చేసుకోవచ్చు. లేదా 8 చేతులతోటో 18 చేతులతోటో కనబడే దుర్గనైనా పెట్టుకోవచ్చు. మీ ఇంట్లో ఏ పటం ఉంటే ఆ పటాన్ని కూడా పూజించచ్చమ్మా. ప్రత్యేకంగా తెచ్చుకోవాలని ఏమీ భావించబోకండి. అమ్మవారికి సమర్పించవలసింది పసుపచ్చటి వస్త్రం, పసుపు రంగు గాజులు, పసుపు రంగు పువ్వులు ఏమైనా ఉంటే అవి కూడా సమర్పించుకోవచ్చు. బాలాస్తుతి చదువుకోండి, దుర్గాస్తుతిని చదువుకోండి. ఈ రోజున ఈ పూజ చేసుకోవటం, సాయంకాలం దీపారాధన చేసుకొని మీరు ఉదయకాలంలో ఏం చేశారో దాన్నే మళ్ళీ చేసుకోవచ్చు. 10 రోజులు ఖడ్గమాల చదివినా కూడా విశేషమైన ఫలితం లభిస్తుంది. తప్పకుండా రమణ. నమస్తే. నమస్తే జయ.